ది రాజాసాబ్లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో ఒకరికి ప్రభాస్ ఓ గిఫ్ట్ ఇచ్చారు. దాంతో ఆయన డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన బాహుబలి ప్రభాస్ తన కొత్త చిత్రం ది రాజాసాబ్తో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సినిమా విడుదల సమయం దగ్గర పడిన తరుణంలో ప్రభాస్ డేటింగ్ వార్తలు కూడా మొదలయ్యాయి. ఆయన తన కొత్త సినిమాలో హీరోయిన్ రిద్ధి కుమార్తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ ది రాజాసాబ్ సినిమాలో కలిసి నటించారు. రిద్ధి ప్రభాస్తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు ఆమె చెప్పిన ఒక్క మాటతో మొదలయ్యాయి. అందులో ప్రభాస్ నుండి తాను చీరను బహుమతిగా అందుకున్నట్లు వెల్లడించింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నిజానికి ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిద్ధి కుమార్ చెప్పిన ఒక్క మాట వల్లే ప్రభాస్తో ఆమె డేటింగ్ వ్యవహారం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ని ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిద్ధి తెగ పొగిడింది. అంతేకాకుండా ప్రభాస్ నుంచి తనకు లభించిన చీర గురించి కూడా ప్రస్తావించింది. రిద్ధి మాట్లాడుతూ, రాజాసాబ్ సినిమా పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుంది. మారుతి గారు మన డార్లింగ్ ప్రభాస్ను ఆయనలాగే చూపించినందుకు ధన్యవాదాలు. ప్రభాస్ మీకు థ్యాంక్స్. నేను ఇక్కడ ఉన్నానంటే మీ వల్లే. మీరు నన్ను ఈ సినిమాలో తీసుకున్నారు. మీరిచ్చిన చీరనే కట్టుకున్నాను అని, దీన్ని నేను 3 సంవత్సరాలు దాచుకున్నాను అని అన్నారు. ఈరోజు ధరించడానికి జాగ్రత్తగా ఉంచుకున్నాను. నా జీవితంలో మిమ్మల్ని పొందడం నాకు సంతోషంగా ఉంది అని చెప్పింది. First and foremost, thank you so much, Prabhas. I'm here because of you. You took me in the film. I'm wearing the sari that you gave me, and I saved it for 3 years just to wear it tonight, and I'm so grateful to have you in my life. ఇప్పుడు రిద్ధి కుమార్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెతో ప్రభాస్ రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. ప్రభాస్ కంటే వయసులో రిద్ధి కుమార్ 19 సంవత్సరాలు చిన్నది. ఇంతకు ముందు కూడా ప్రభాస్ పేరు పలువురు హీరోయిన్లతో డేటింగ్ రూమర్లలో ముడిపడింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ది రాజాసాబ్ కంటే ముందు ప్రభాస్ రొమాంటిక్ డ్రామా చిత్రం రాధేశ్యామ్లో రిద్ధి కుమార్ నటించారు. ది రాజాసాబ్ విషయానికి వస్తే, ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాలవిక మోహన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇది ఒక హారర్ కామెడీ. జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్ ఇప్పుడు భోజనాలే కాదు, చీరలు కూడా ఇస్తున్నారా అని మాట్లాడుకుంటున్నారు. ఆమెంటో అంత స్పెషల్ అని కామెంట్లు పెడుతున్నారు. ఇప్పుడు చీర స్టోరీ పైన రిద్ధి కుమార్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. దీపావళి తర్వాత రాజాసాబ్ సెట్లో ఫస్ట్ టైం అడుగుపెట్టా. అది అక్టోబర్ 23. ఆ రోజున ప్రభాస్ గారి బర్త్డే. ఆయన అక్కడే ఉన్నారు. నేను గిఫ్ట్ ఇద్దామనుకున్నాను. 2 రోజుల తర్వాత దీపావళి పార్టీ జరిగింది. మారుతి సార్ నాతో ప్రభాస్ సార్ మాట్లాడతారని చెప్పారు. ఫస్ట్ టైం ఆయనతో కాల్లో మాట్లాడాను అని రిద్ధి కుమార్ తెలిపారు. ప్రభాస్తో కాల్ మాట్లాడినప్పుడు నేను ముంబైలో ఉన్నా. ఆ సమయంలో బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పా. ఓకే అన్నారు. నాకు కూడా దీపావళి గిఫ్ట్ ఉందని చెప్పారు. సెట్కి వెళ్ళిన తర్వాత నేను బుక్ను గిఫ్ట్గా తీసుకెళ్ళా. అది కర్ణుడు స్టోరీ ఆధారంగా శివాజీ సావంత్ రాసిన మృత్యుంజయ్ బుక్ అని రిద్ధి చెప్పారు. నేను కర్ణ నేచర్, ప్రభాస్ గారి నేచర్ ఒకటే అనుకుంటాను. వారిద్దరూ చాలా సిమిలర్. ప్రభాస్ అంటే రాజు. నేను గిఫ్ట్ ఇవ్వగానే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. నేను చేసిన పాత్ర బుక్ ఇచ్చానని అన్నారు. ఆ తర్వాత కలికి చూస్తే అసలు విషయం నాకు అర్థమైంది. 2 అలా సింక్ అయ్యాయి. ఇక ప్రభాస్ నాకు గిఫ్ట్ ఇచ్చారు అని వెల్లడించారు. అది చాలా లవ్లీ శారీ, చాలా బాగుంది. దానిని 3 ఏళ్ల పాటు దాచిపెట్టుకున్నా. ఇప్పుడు రాజాసాబ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు కట్టుకున్నా అని తెలిపారు రిద్ధి. అయితే ఆమెతో ప్రభాస్ ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు. రాధేశ్యామ్లో కూడా ఇద్దరు కలిసి నటించారు. ఇప్పుడు రాజాసాబ్లో కూడా యాక్ట్ చేశారు. ఇక ప్రతి సంక్రాంతికి తెలుగు సినిమాలు భారీ స్థాయిలో పోటీ పడుతుండడం అందరికీ తెలిసిందే. ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేయాలని భారీ క్రౌడ్ని క్యాష్ చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టాలని స్టార్ హీరోల నుంచి స్టార్ డైరెక్టర్ల వరకు ఎదురు చూస్తూ ఉంటారు. సంక్రాంతి బరిలో తమ సినిమాలతో నిలుస్తుంటారు. అదే తరహాలో 2026 సంక్రాంతికి పలు క్రేజీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలతో పాటు మినిమం బడ్జెట్ చిత్రాల వరకు విడుదలవుతాయి. ఈ సినిమాలతో స్టార్ హీరోలు, డైరెక్టర్లే కాకుండా స్టార్ హీరోయిన్లు కూడా తమ సినిమాలతో బరిలోకి దిగుతూ ఈ సంక్రాంతికి గ్లామర్ని యాడ్ చేస్తున్నారు. నయనతార నుంచి క్యాథరిన్ వరకు ఈ సంక్రాంతికి పోటీ పడుతున్నారు. ఈ పోటీలో 3 క్రేజీ భామలు మాత్రం పై చేయి సాధిస్తున్నట్టు తెలుస్తోంది.
సంక్రాంతి సమరంలో ముందుగా థియేటర్లోకి వస్తున్న మూవీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ది రాజసాబ్ జనవరి 9న 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇందులో ముగ్గురు క్రేజీ భామలు మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ బిజినెస్ పరంగా మంచి క్రేజ్ని సొంతం చేసుకుని ప్రేక్షకుల్లో హైప్ని క్రియేట్ చేసింది. ఇక రీసెంట్గా విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ సినిమా పైన కొంతమందిలో ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసింది. ఇక ఇందులో గ్లామర్ డోస్లో కనిపించి మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ అటెన్షన్ని గ్రాబ్ చేయడంలో టాప్లో నిలిచారు. ఇక ఇదే రేసులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీతో నయనతార, క్యాథరిన్ బరిలోకి దిగుతున్నారు. అయితే ఇందులో గ్లామర్ డోస్ తగ్గించడంతో ఈ ఇద్దరు ప్రేక్షకుల అటెన్షన్ని మాత్రం గ్రాబ్ చేయలేకపోయారు. ఇక మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల రూపొందిస్తున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో రవితేజకు జోడీగా ఆషికా రంగనాథ్, డింపుల్ హైతి నటించారు. ఈ ఇద్దరిలో ఆషికా రంగనాథ్ బికినీ ధరించి హీట్ పుట్టించే ప్రయత్నం చేసినా ప్రేక్షకుల దృష్టిని మాత్రం ఆకర్షించలేకపోయింది. శర్వానంద్ సైలెంట్గా నారీ నారీ నడమ మురారితో బరిలోకి దిగుతున్నారు. ఇందులో సాక్షి వైద్య, సంయుక్త హీరోలుగా నటించారు. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి హడావిడి లేకపోవడంతో వీరి ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇక యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగా ఒక రాజు కూడా ఈ సంక్రాంతికే రిలీజ్ అవుతోంది. ఇక ఇందులో నవీన్కి జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. సినిమా అంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో మీనాక్షికి గ్లామర్కు స్పేస్ లభించలేదు. దీంతో వీరిద్దరిని పక్కకి నెట్టి గ్లామర్ డోస్తో ది రాజాసాబ్ భామలు మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ సంక్రాంతి సమరంలో పై చేయి సాధించి టాప్లో నిలిచారు. తమదైన మార్క్ గ్లామర్తో ఈ సంక్రాంతికి ప్రేక్షకులని ఈ భామలు మెస్మరైజ్ చేయబోతున్నారు.